ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతులు పండించిన పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8,000 రూపాయల మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీ వద్రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. పత్తి రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షతపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ యాప్పై రైతులకు అవగాహన లేదని, మార్కెటింగ్ శాఖ అధికారులు కనీస అవగాహన రైతులకు కల్పించలేదని ఆరోపించారు. కానీ కనీసం తాడని మంచి పాము పురుగు అసలు ఇక్కడ ఏమి లేదు. రోజు ఏన్కూర్ మార్కెట్ సబ్ మార్కెట్ జూలూరుపాడులో ఉన్నటువంటి ఈ యార్డ్ను సందర్శించడం జరిగింది. రైతుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అనేక బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ ఒకసారి చూడమని చెప్పేసి మా పార్టీ నాయకులు గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, ఇంకా అందరూ రైతులందరూ కూడా కోరితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజు ఇక్కడి నుంచి ఇల్లందు ఏరియా నుంచి కొత్తగూడెం కానీ చెర్ల, భద్రాచలం ఆ ఏరియా అంతటి నుంచి ఇక్కడ రోజు పత్తి వస్తుంది. 6 కాలం కష్టపడి పండించి రైతులు ఇక్కడ తీసుకొస్తే 8,110 రూపాయలు ఉన్నటువంటి CCI మద్దతు ధరను ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుందని భావించి వస్తే ఇక్కడ CCI కేంద్రం లేదు, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఒక 10 మంది బయర్లు 20 మంది ఉంటారు. వాళ్ళొక యాక్షన్ సిస్టమ్ పాట కూడా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన ప్రైస్ వాళ్ళు, అందరికి ఎవరికి నచ్చిన ప్రైస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఏ రోజు ఆ రోజు వస్తుంది, రైతులు అమ్ముకొని పోతున్నారు. కానీ 3,000 నుంచి ఖచ్చితంగా 4,000 వరకు రైతుకు ప్రతి క్వింటాకు నష్టమవుతుంది. 5,000 నుంచి 6,000 కొంటున్నారు, 4,000 కొంటారు. అంటే కాయ ఉందంటున్నారు, పత్తి తేమ శాతం ఎక్కువ ఉందంటున్నారు. సరే, వాళ్ళ బాధలు అయితే రైతుల బాధలు రైతులు ఇంత కష్టపడి పండించిన పంటను తీసుకొస్తే సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నారు. రోజు ఏన్కూర్ మార్కెట్ సబ్ మార్కెట్ జూలూరుపాడులో ఉన్నటువంటి ఈ యార్డ్ను ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.